మైకిల్ జాక్సన్ గ్రేట్ డాన్సర్, కింగ్ ఆఫ్ డిస్కో అన్నారో లేదో, డాన్సర్ ఏదో తెలియదు ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ చూడండి. ఇంటర్వ్యూ తీసుకుంటున్న ఆయన అడుగుతూ ఉన్నాడు, సార్ మీ అంత సంతోషమైన వ్యక్తి ఇంకెవరు ఉండరు అనుకుంటా, కావలసిన బంగళాలు ఉన్నాయి. ఆయనకి ఎంత పెద్ద ఆస్తో తెలుసా అండి ప్రియులారా? ఆయనకున్న ఎకరాలలో స్థలములో ఇక్కడ నుండి ఇంకొక ఇంటికి వెళ్ళడానికి రైల్వే ట్రాక్ వేసుకున్నాడు ఇంట్లోనే. ఆ ట్రైన్లో వెళ్తాడు. అభిమానులు, పడిచచ్చే అభిమానులు ఉన్నారు. ఆయనకి ఎప్పుడన్నా హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ డోనర్స్ని రెడీగా పెట్టుకున్నాడు. లివర్ ప్రాబ్లం వస్తే లివర్ డోనర్స్ని అక్కడనే పెంచి పోషిస్తూ వారి గురించిన జాగ్రత్త తీసుకుంటారు డాక్టర్స్. కిడ్నీ ఎప్పుడైనా ఫెయిల్ అయితే మైకిల్ జాక్సన్కి కిడ్నీ ఇవ్వడానికి కిడ్నీ డోనర్స్ ఉన్నారు. ప్రియులారా, జిమ్ కోచెస్ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ కోచెస్ ఉన్నారు. తెల్ల ఎంట్రుక కొంచెం నల్ల ఎంట్రుక తెల్లగా అయితే దాన్ని ఎలా నల్లగా చేయాలో, కొంచెం ముడతొస్తే ఎలా తిరిగి ఆ స్కిన్ని మంచిగా చేయాలో, హీ వాజ్ సరౌండెడ్ బై ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద మనీ. అభిమానులు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతఃపురం లాంటి ఇల్లు ఉంది. ఆయన ఇంటర్వ్యూలో అన్నమాట, సార్ మీరంటే మీ అంత సంతోషమైన వ్యక్తి ఇంకొకరు ఉండరనుకుంటా అని ఆ ఇంటర్వ్యూ తీసుకున్న ఆయన అంటే, దిస్ వాజ్ ద మైకిల్ జాక్సన్ వర్డ్, వన్ వర్డ్ హీ సెడ్, ఐఎమ్ అలోన్, ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను ఒంటరినండి, సంతోషం లేదు. ఈరోజు పీపుల్ ఆర్ సిట్టింగ్ హియర్. మనిషి పాపము చేసి నిజమైన సంతోషాన్ని కోల్పోయాడు. బట్ జీసస్ కేమ్. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? కోల్పోయిన మానవుని సంతోషాన్ని తిరిగి మానవునికి నిజమైన సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ మనిషి డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు, సంతోషం కొరకు ఇది. ప్రియులారా, ఏది సంతోషాన్ని ఇవ్వలేదు. ఒక మాట, డబ్బుంటేనే నిజమైన సంతోషం అంటే బిలియనీర్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ప్రశ్న. కొంతమందికి పేరు ప్రఖ్యాతలు వస్తే అదే నిజమైన సంతోషం అనుకుంటారు. ఒకవేళ అదే నిజమైన సంతోషం అయితే హీరోయిన్లు ఎందుకు చచ్చిపోతున్నారు? అందమే సంతోషం అంటే అందమైన హీరోయిన్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఒకప్పుడు మెగాస్టార్ తర్వాత ఇంకెవరు మెగాస్టార్ అవుతారా అని అనుకుంటుంటే ఉదయ్ కిరణ్ అనే యవనస్తుడు వచ్చాడు సినిమా ఫీల్డ్లో. హీఈస్ గోయింగ్ టు రూల్ సినిమా, తెలుగు సినిమా ఫీల్డ్ అని అందరు మాట్లాడుకున్నారు. బట్ ద సాడ్ పార్ట్ ఈస్ దిస్, ఉదయ్ కిరణ్ జీవితంలో సంతోషం లేదు. నిజమైంది. యవనస్తుడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి తన ఫీల్డ్లో ఉన్నటువంటి యవనస్తుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు, ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ, రన్నింగ్ ఆఫ్టర్ ఫేమ్ అండ్ నేమ్, స్టాప్. ఇవి నీకు సంతోషాన్ని ఇవ్వలేవు, నీ సంతోషాన్ని ఇవ్వలేవు.